న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. చాలు. గడిచినటువంటి దినములలో ఇదే 3వ అధ్యాయంలో చివరి వచనంలో షంగరు అనబడిన న్యాయాధిపతిని గురించి మనం గడిచిన దినాలలో మనం ధ్యానము చేసుకొని ఉన్నాం. అలాగే ఈ రాత్రి కూడా మరి ఒక న్యాయాధిపతిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగములో వ్రాయబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఒత్నియేలు. చెప్పండి, ఏమిటి? ఒత్నియేలు. ఇశ్రాయేలీయులు కొన్ని సందర్భాలలో వారు పాపము చేస్తున్నప్పుడు దేవునికి విరోధముగా కొన్ని అవిధేయత కార్యాలు జరిగించినప్పుడల్లా వారి మీదికి శత్రువులను దేవుడు వారికి విరోధముగా నడిపించటం, ఇశ్రాయేలీయులు వారికి శ్రమలు కలిగినప్పుడు శత్రువుల చేతికి వారు అప్పగించబడినప్పుడు పలుమార్లు వారు దేవుని ఎదుటికెళ్ళి మొరపెట్టినప్పుడల్లా ఆయా సమయములలో ఇశ్రాయేలీయులలో నుండే ఒక నమ్మకమైనటువంటి వారిని న్యాయాధిపతిగా ఎన్నుకొని వారి చేత ఇశ్రాయేలీయులను శత్రువుల చేతిలో నుంచి విడిపించి బహుక్షేమము కలిగిన వారిగా అట్టి స్థితిలో దేవుడు వారిని ఉంచేవారు. ఆ రీతిగానే ఈ 9వ వచన భాగంలో మనం చూడగలిగితే పై మాటల్లో మనం చూస్తే 8వ వచనంలో ఇశ్రాయేలీయుల యొక్క స్థితి అప్పటికి వారికి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వారు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారి సిచ్యువేషన్ ఏంటిదో మనకు అర్థమవుతుంది. 8వ వచనం, అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద అరం నహరాయిము యొక్క రాజైన కూషన్ రిషా తాయిము చేతులకు వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషన్ రిషా తాయిమునకు దాసులుగా ఉండిరి. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించండి. మొదటి వాక్యం నుండి కూడా మనము చూడగలిగితే ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి కొన్ని తప్పిదములు మనకు అక్కడ కనబడతాయి. ఈ 8వ వచనములో దేవుడే ఇశ్రాయేలీయులను శత్రువుల చేతికి అమ్మివేసెను అనేటువంటి మాటను స్పష్టంగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులను భూజనాంగముల నుండి తనకంటూ ఒక ప్రత్యేక జనముగా దేవుడు ఏర్పరచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్వాస్యముగా దేవుడు ఎన్నుకొని, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే సాక్ష్యము పొందుకునే స్థితిలో ఈ ఇశ్రాయేలీయులని దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు. వారు ఒక ప్రత్యేక జనం. దేవుడే వారికి రాజుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఆలోచన అయినా ఉద్దేశమైనా ఏదైనా ఇశ్రాయేలీయులకు దేవుడే అధికారిగా ప్రభువునిగా ఉంటూ రాజుగా ఉంటూ వారిని నడిపిస్తూ ఉన్నారు. దేవుడు వారిని పాలిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు కొన్ని విరోధమైనటువంటి కొన్ని పాప కార్యాలు చేసినప్పుడు, విరోధమైన కొన్ని పాపిష్టి పనులు చేసినప్పుడు దేవుడే వారిని శత్రువుల చేతికి అమ్మివేసేసాడు. మనము చాలా ఇష్టపడి కొన్ని వస్తువులు కొనుక్కుంటాం, లేదా వాహనాలు కొంటాం. అది మనకు పనికొచ్చే వరకు, మంచిగా మనకు ప్రయోజనకరంగా ఉండే వరకు చక్కగా దాన్ని మంచిగా వినియోగిస్తాం. మాటి మాటికి రిపేర్లు వస్తూ మనకు ఏమాత్రం ప్రయోజనకరముగా లేక మనకు చాలా విసుగుదలగా ఉందనుకోండి, ఆ వాహనములను తప్పనిసరిగా వస్తువులను అమ్మకానికి పెడతాను. ఇలారా కొన్ని వస్తువులు ఇదిగో సెకండ్ హ్యాండ్ వస్తువులు సెకండ్ హ్యాండ్ అని అమ్ముకుంటూ ఉంటారు. కొంతమందికి ఉండే అలవాటు ఏంటంటే వస్తువులు కొత్తగా కొనిన
కొన్ని రోజులకే కొన్ని నెలలకే దాన్ని అమ్మేసి మళ్ళీ కొత్త కొత్త వస్తువులు కొంటూ ఉంటారు. అదొక అలవాటు కొంతమందికి. అది మంచిగా పనిచేస్తూ ఉన్నా, మంచిగా ఉపయోగకరంగా ఉంటున్నా కొంతమంది అమ్మేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది దాన్ని వాడుకున్నంత వరకు బాగా వాడుతారు. ఇక అది ప్రయోజనకరంగా లేదు అని అనుకున్నప్పుడు ఎదుటి వాడికి అమ్మివేయటానికి ముందుకు అడుగులు వేస్తారు. ఇక్కడ దేవుడు కొంతమంది శత్రువుల చేతికట ఇజ్రాయేలీయులను ఏం చేశాడట? అమ్మివేయటం అంటే అదొక ఉపమాన రీతిగా ప్రభు చెప్పారు. అమ్మివేసేను అంటే వారికి దాసులు అయ్యే విధముగా వారికి దాసులుగా మారేటట్లుగా ఇజ్రాయేలీలపైకి శత్రువుల ఆధిపత్యము చలామణిలోనికి రాగలిగేటట్లుగా దేవుడు అనుమతించాడు. దేవుని మాటకు లోబడుతూ, దేవుని మాటల ప్రకారంగా జీవిస్తూ, ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగించుచున్నంత వరకు ప్రతి అపాయముల నుండి, కొన్ని విభిన్నమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు తప్పక మనల్ని విడిపిస్తాడు. ఇది కాకుండా దేవునికి విరోధముగా నీవు నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ పోయే కాలం వరకు ఒకరోజు శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించిన దేవుడే అదే శత్రువుల చేతికి మరలా అమ్మివేసే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు దేవుని యొద్దకు ఏ రోగం ద్వారా వచ్చి ఉన్నామో, ఏ రోగపు స్థితిలోంచి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత కూడా నీవు చక్కగా లేకపోతే మాత్రం మరలా అదే రోగానికి నిన్ను అప్పగించి వేస్తాడు. నాకు బాగా గుర్తు, లింగాపురంలో శ్యామ్, అతనికి ఆ సహోదరునికి క్యాన్సర్ రోగం ఉండేది. క్యాన్సర్ వ్యాధి వచ్చింది. చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అంతకుముందు వాళ్ళు మన మందిరానికి వచ్చేటువంటి వారు కాదు. మరి ఎక్కడికైనా వెళ్ళేవారో లేదో తెలియదు, కానీ మన దగ్గరికి అయితే కాదు. కాకపోతే ఇలా ఉండగా క్యాన్సర్ వ్యాధి చేత మంచాన పడ్డాడు. సేవకులు ఎంతోమంది వచ్చారు. సేవకులు చాలామంది వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒక సేవకుడు అన్నాడట, ఇంకొక కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు, ఇంకేం చేసేదేం లేదులే అని ధైర్యం చెప్పాల్సిన ఆయన వాళ్ళని భయపెట్టేసి వెళ్ళిపోయాడు. దాదాపుగా వచ్చిన పాస్టర్లు అందరూ కూడా ఆ విధంగానే ప్రార్థన చేసి, కొంతమంది ధైర్యం చెప్పలేకపోతున్నారు, మరి కొంతమంది ఏం చేయలేమమ్మా, ఇంకా అయిపోయింది కదా, ఏం చేద్దాం, దేవుని చిత్తం అనుకుని చెప్పుకుని వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా ఒకరోజు, అయ్యా ఇదిగా మా కుమారునికి బాగాలేదు, అయ్యా వచ్చి ప్రార్థన చేయరని మన విశ్వాసుల ద్వారా కబురు పంపారు. కబురు పంపితే నాకు బాగా గుర్తుంది, ఒక రాత్రి అనుకుంటాను, చాలా సన్నగా అయిపోయాడు. కండ ఏం లేదు, ఇక ఎముకలు మాత్రమే ఉన్నాయి దేహం పైన. వాస్తవానికి చూస్తే రేపు మాప చచ్చిపోయేటట్టు ఉంది వాస్తవ పరిస్థితి. డాక్టర్లు కూడా చేయి వదిలిపెట్టేశారు. మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు కూడా వదిలిపెడితే తీసుకొచ్చి అలా పెట్టారు. అలా చూసుకుంటూ ఉన్నారు. చిన్న వయసు అప్పటికే. సరే కబురు పంపితే వెళ్ళి ప్రార్థన చేశాం. సుమారుగా 40-45 నిమిషాలు ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత వాస్తవానికి మరణపు దూత అతని ప్రక్కన ఉండటం నేను చూశాను. దేవుడిచ్చిన అధికారమును బట్టి గద్దించాను. ప్రార్థన చేసి గద్దించిన తర్వాత అతనికే అనిపించిందట, ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక తెల్లని హస్తం ఆ వ్యక్తిని తాకుతున్నట్టుగా ఆ స్పర్శను కూడా అనుభవించాడన్న సాక్ష్యం కూడా తెలియజేశాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి క్రమక్రమముగా సంపూర్ణముగా ఆరోగ్యం పొందుకోవడం ప్రారంభించాడు. ఇక దేహంలో క్యాన్సర్ వ్యాధి అనేది లేకుండా పోయింది. సంపూర్ణముగా షుగర్ అని కొన్ని వ్యాధులు ఉన్నాయి, ఒక్కసారి దేహంలోనికి వస్తే మరలా వెళ్ళిపోవన్నమాట. క్యాన్సర్కి ఈ రోజుటి వరకు క్యాన్సర్కి పర్మనెంట్ మెడిసిన్ అనేది ఇంకా శాస్త్రవేత్తలు ఎవరు కనిపెట్టలేదు. పర్మనెంట్ మెడిసిన్. ప్రార్థించిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. ఒక్క నెలలోనే మంచిగా పుష్టి కలిగిన వాడిగా మారిపోయాడు. తర్వాత నిదానంగా అప్పుడు చక్కగా చాపాడులో ఆదివారం ఆరాధనలకు మందిరానికి రావటం కొన్నాళ్ళ పాటు చాలా చక్కగా నడిపించబడ్డాడు. కొన్ని దినముల తర్వాత అప్పుడప్పుడు రావడం, 2 వారాలకు ఒకసారి రావటం, 3 వారములకు ఒక మారు రావటం, ఇలా
ఇలా జరిగింది. కొన్ని ఏళ్ళు గడిచింది. ఒక 3-4 సంవత్సరాలు గడిచింది. 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత వెళ్ళి ఎక్కడో సినిమా హాల్లో పని దక్కించుకున్నాడు. ఇక తీర్మానంగా మందిరానికి రావటం మానేశాడు. సినిమా హాల్లోకి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం విచ్చలవిడిగా జీవితం అయిపోయింది. దానికి ముందు ఎన్నో మార్లు హెచ్చరించాను, బ్రదర్, ఇది దేవుని మహాకృపను బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దయచేసి పాడు చేసుకోవద్దు. దేవుడే నీ ఆశను పొడిగింపజేశాడు, దయచేసి పాడు చేసుకోవద్దు, మందిరానికి రండి, దేవుని సంధికి నమ్మకంగా వస్తూ ఉండండి బ్రదర్ అని చెప్పాను. మాట వినలేదు. అక్కడ పని చేస్తూ ఉంటుండగా పని చేసుకుని ముగించుకొని వస్తూ ఉన్నప్పుడు సడన్గా ఎక్కడి నుంచో ఒక బైక్ కూడా వచ్చి తగిలించినప్పుడు కాలు ఇరిగింది. కొంచెం కాలుకు గాయం బాగా తగిలింది. మరలా ఒక వారం పాటు ఇంటికాడ పడితే ప్రార్థన చేయడానికి రమ్మంటే మరలా వెళ్ళి ప్రార్థన చేస్తే, బ్రదర్ ఇప్పటికైనా తెలుసుకో, జస్ట్ దేవుడు శాంపుల్ ఇచ్చాడు అంతే. ఇట్ ఈస్ జస్ట్ శాంపిల్. దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. గాయం చేసిన వాడు దేవుడే, బైకోడు కాదు. గాయం చేసినవాడు దేవుడే. ఈ గాయం బట్టి అయినా నువ్వు తెలుసుకుని దేవుని సన్నిధికి వస్తావని, ఇకనైనా దయచేసి తీర్మానం చేసుకుని అయ్యా అని చెబితే దాని తర్వాత కూడా రాకుండా మానుకున్నాడు. ప్రియులారా, మొదట ప్రార్థన చేసినప్పుడు 1 నెలలో బాగా అయ్యాడు. ఇప్పుడు మరలా అదైన తర్వాత సడన్గా మరలా క్యాన్సర్ వ్యాధి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది లాస్ట్ స్టేజీ, ట్రీట్మెంట్ ఏమీ లేదు, తీసుకుని వెళ్ళండి అని అన్నారు. అప్పుడు నెలలోనే పుష్టిని పొందుకున్నవాడు కేవలం 2 వారాల్లోనే, నా అంత లావులో ఉన్నవాడు, నా అంత లావుగా ఉన్నటువంటి ఆ సహోదరుడు కేవలం 2 వారాల్లోనే కార్తిక్ గాడు ఎలా ఉన్నాడో అలా మారిపోయాడు. అంతగా నీరసపడిపోయి నాకు అర్థమైపోయింది, దేవుని అవకాశం ఇక దాటిపోయింది. ఇక మనం ఎంత ప్రార్థించినా, నాకంటే ఇక ఎవరైనా వచ్చి ప్రార్థించిన ఇక అవకాశం దాటిపోయింది కాబట్టి ఇక లేదు. ఆ 2 వారాల తర్వాత సడన్గా ఆ బ్రదర్ని మరణించాడనే వార్త. చనిపోయాడు ఆ బ్రదర్ చిన్న వయసులో, అతి చిన్న వయసే, 40 సంవత్సరాలు కూడా ఇంకా నిండి ఉండలేదు. మహా అంటే ఒక 33-34 సంవత్సరాలు బహుశా ఉంటాయేమో, 35 ఉంటాయేమో. సంపూర్ణ ఆయుష్ కూడా పొందుకోలేదు, వృద్ధాపై వయసుకు రాలేదు. అతి చిన్న ప్రాయంలోనే దేవునికి విరోధముగా వెళ్ళి దేవుడిచ్చిన అవకాశాన్ని కాలదన్నుకొని తన కాలమునకు ముందుగానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. విడిపించిన దేవుడే మరలా కొన్ని అనుభవాలకు దేవుడే అనుమతినిస్తాడు. ఆయన శోధించడు, శ్రమలకు గురి చేయడు, కానీ అనుమతినిస్తాడు. అందుకే దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నప్పుడే మన బ్రతుకులను సరి చేసుకొని, మన బుద్ధిని మనం మార్చుకొని, మన హృదయ స్థితిని మనం మార్చుకొని దేవుని ఎదుట ఒక నమ్మకమైన వారముగా మన జీవితాలను మనము కొనసాగించగలగాలి. హల్లెలూయా, చెప్పల గట్టిగా. ఈ విధంగా ఇశ్రాయేలీయులు దేవుని వలన, దేవుని చేత శత్రువుల చేతికి అమ్మివేయబడ్డారు. వారు దాసులుగా మారిపోయారు. దాసులుగా మారిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులందరూ కూడా కలిసి మొర్రపెట్టగా అనేటువంటి మాటను అక్కడ మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా, దేనికోసం మొర్రపెట్టారట వాళ్ళు? ఇదిగో ఈ శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించవా, ఈ శత్రువుల చేతుల నుంచి మేము దాసులుగా మారిపోయాం నాయన, దయచేసి మమ్మల్ని విడిపించవా. నీ పశ్చాత్తాపంతో మరల వారు దేవుని ఎదుట మొర్రపెట్టగా వారిలో నుండి ఒకతన్ని దేవుడు లేపుకున్నాడు. అతని పేరు ఒత్నీయేలు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, మనం ఎలాంటి పాపపు ఊపిల్లో మనం ఉన్నా, నిజమైన ఒక చిన్న పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ఎంతటి గోతిలో పడిపోయిన వాడినైనా లేవనెత్తగలదు దేవుని హస్తం. హల్లెలూయా. సముద్రపు అగాధములోనికి వెళ్ళినా, అక్కడికైనా వెళ్ళి దేవుని హస్తం నిన్ను పైకి లేవనెత్తగలదు. నీ ఉన్న స్థితిలో పశ్చాత్తాపంతో, ప్రభువా నిజమే, ఇదిగో నేను ఈ పొరపాటు చేశాను,
వాస్తవమే, నీ మాటను నేను తృణీకరించి ఈ విధమైన పాపం చేశాను ప్రభువా అని పశ్చాత్తాపంతో మనమున్న స్థితిలోనే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలోని దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే ఆ స్థితిలోంచి దేవుడు తప్పక సముద్రములో మునిగిపోతున్నటువంటి పేతురు, బాబోయ్ మునిగిపోతున్నా ఎవరైనా రక్షించండర్రా అనే కేకలు వేయలేదు, కానీ ఒక్కటే కేక, ప్రభువా దయచేసి నన్ను రక్షించవా. మునిగిపోతూ ఉండగా మెడ వరకు వచ్చాయి. ఇక ఒక క్షణం చాలు, సెకండ్ల సమయము చాలు ఒక మనిషి సముద్రములో నీళ్ళలో మునిగిపోవటానికి. ప్రభువా నన్ను రక్షించవా అని ఆ మాట ముగించే లోపే వెంటనే దేవుని హస్తం పేతురుని పట్టుకుని పైకి లేవనెత్తిందట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో సమయం లేకున్నప్పుడు దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా స్పీడ్గా ఉంటాయి. దేవుని కార్యాలు చాలా వేగముగా ఉంటాయి. అవి ఎంత వేగంగా ఉంటాయి అంటే ఏమండి, ఈ ప్రపంచములో ఏదైతే వేగము అని ఎంచబడిందో దానికంటే వేగముగా దేవుని కార్యాలు ఉంటాయి. ఆమేన్. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని వాక్యం బహు వేగముగా పరిగెడుతుందట. ఆమేన్. దేవుని వాక్యం బహు వేగంగా చాలా స్పీడ్గా పరిగెడుతుంది. దేవుని వాక్కు, దేవుని మాట. ఈ పూట ఈ మాటలు వింటున్న వారులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని చేత నిలిచి ఉన్న స్థితిలో ఉన్నావా, లేదా పడిపోయి ఉన్న స్థితిలో ఉన్నావా? దేవుని చేత నిలబడదగిన స్థితిలో ఉన్నావా, లేదా ఎందులోనైనా కూరుకుపోయిన స్థితిలో నీవు ఉన్నావా? శత్రువుల చేతికి అప్పగించబడి, అమ్మివేయబడి, దాసులుగా అప్పగించబడిన ఆ స్థితిలో ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టగా, ఎంత ప్రార్థన చేసినా వినండ్రా, ఎంత చేసుకోండి అని దేవుడు విముఖుడై ఉండలేదట. ప్రార్థన వినని వాడిగా దేవుడు ఉండలేదట. వారి మొర్ర దేవుడు విన్నాడు, వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు, వారి కన్నీరును దేవుడు చూశారు, వారు రొమ్ము కొట్టుకుంటున్న అనుభవం ప్రభు చూశాడు. చూసి వారి కొరకు ఒత్నియేలును దేవుడు న్యాయాధిపతిగా నియమించి నడిపించగలిగాడు. హల్లెలూయా. ఎవరిని పడితే వారిని దేవుడు నియమించలేదు. దేవుని నియామకము చాలా గొప్పదిగా ఉంటుంది. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ఎప్పుడు మన ఇంటి కోసమో, మన బంధువుల కోసమో, మన బిడ్డల కోసమో ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకోవటం కాదు. ఒకవైపు ఈ ప్రార్థన భారంతో కూడా నిండుకుందాం. ఏమిటి? ప్రజలను రక్షించగలిగిన ఆయా స్థలములలో ప్రభువా నమ్మకమైన ఇదిగో రక్షణలోనికి నడిపించగలిగిన మీ పక్షముగా నిలవదగినటువంటి వారిని ఆయా కాలములలో, ఆయా తరములలో, ఆయా ప్రాంతాలలో, రాష్ట్రాలలో, జిల్లాలలో నాయనా నీవు లేపుకో నాయనని ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రస్తుత కాలము అంధకారంతో కూడిన కాలం. ప్రస్తుత కాలము ఏమండి, వాస్తవానికి లోకాధికారికి అప్పగించబడిందట లోకం. ఇప్పుడు మనమందరం ఏమంటే లోకమంతయు ఎవరి దాస్యములో ఉంది అని అంటే సాతానుగాడి దాస్యములో ఉంది. మరి ఆ సాతానుగాడి దాస్యములో నుంచి విడిపించాలంటే ఏమండి దేవుడు జోక్యము చేసుకొని, దేవుడు ఎవరిని దిగి వచ్చి ఆయన చేత ఎంపిక చేయబడినటువంటి దైవ సేవకులు ఆయా స్థలములలో కావాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మొరపెట్టగా వారి కొరకు దేవుడు న్యాయాధిపతిని, ఒక ఒత్నియేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరి ఒత్నియేలు అనగా వినండి, దయచేసి ఆలకించి ఒక 2-3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. సమయం కూడా లేదు కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. ఒత్నియేల్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటిదంటే సింహము అని అర్థం. మూల భాషలో ఈ ఒత్నియేల్ అనేటువంటి పేరుకు సింహము, చెప్పండి ఏంటిది? పేరుకు తగ్గట్టుగానే ఒత్నియేలు తన జీవితాన్ని కొనసాగించే అనుభవం కూడా ఆ రీతిగానే ఉంటుంది.
సింహముతో పోల్చబడ్డాడు ఒత్నియేలు. సింహము అనేటువంటి పేరుకు అర్థం వచ్చే విధముగా ఆయన పేరు నామకరణం చేశారు. సింహములాగానే బ్రతకాలి. ఏమిటి సింహానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు అని అంటే, సామెతల గ్రంథం చెబుతుంది కదా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. ఏమండి, అడవిలో ఎన్నో పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి కదా, ఎందుకని సింహాన్ని అడవికి రాజు అనేటువంటి పేరు పెట్టారు? ప్రపంచమంతా కూడా ఈ రోజున ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని, ఏమండి, అడవికి రాజు అని సింహాన్ని ఎందుకు అంటారంటే, ప్రియదేవుని బిడ్డలారా, దాని క్యారెక్టర్ అలాంటిది, దాని వ్యక్తిత్వం అలాంటిది. ప్రియులారా, దానికి ఆకలేస్తే వేటాడే తన సొంత కష్టముతోనే సింహము ఎర్రను సంపాదించుకుంటుంది. పులులు, తోడేళ్ళు, ఏమంటే ఇవైతే వేరే తెచ్చుకున్నటువంటి ఎర్రను, వేరే జంతువులు తెచ్చుకున్నటువంటి ఎర్రను ఇవి భయపెట్టి అదో ఇది చేసి, ఏమంటే లాక్కొని తీసుకుని వెళ్ళి ఆహారం తింటే. కానీ సింహం యొక్క వ్యక్తిత్వం అలాంటిది కాదు. సింహానుకున్న వ్యక్తిత్వం ఎలాంటిదంటే, తన సొంతంగా సింహమే కష్టపడి ప్రయాసపడి, ఏమంటే తన ఆహారాన్ని తనే సంపాదించుకోగలుగుతుంది. ఇంకొక వ్యక్తిత్వం తెలిసి దానికి ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే, ఎంత ఆకలిగా ఉన్నా వేటాడే తన శ్రేష్టమైన ఆహారాన్ని తింటది. కానీ ఏది పడితే అది గడ్డి కానీ ఇంకోటి పస్తైనా ఉంటుంది కానీ ఏమండి ఇంకొక ఆహారాన్ని తినదు అది. ప్రైజ్ ది లార్డ్. దానికి ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏంటిదంటే, దాని క్యారెక్టర్ ఏంటిదంటే, తన ఎదుట, ఆ సింహము ఎదుట ఎంత గొప్ప జంతువు ఉన్నా, ఎంత గొప్ప బలముతో కూడుకున్న జంతువు ఉన్నా, ఏమండి ఇది ఏమాత్రం భయపడకుండా, వెనకడుగు వేయకుండా, ఏమండి బొబ్బరించుచు ఒక్క అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. కానీ అడుగు ఎంత మాత్రం వెనక్కు వేయకుండా ఉంటుంది. అందుకే దాని క్యారెక్టర్ని బట్టి, దాని క్యారెక్టర్ మిగతా జంతువులు అన్నిటికంటే వ్యత్యాసంగా ఉంది కాబట్టి, దాని క్యారెక్టర్ని బట్టి అడవికి ఇది రాజు. ఆమె అన్ని అవసరం లేదండి. జంతువులన్నీ భయపడిపోవటానికి సింహం యొక్క ఒక గర్జన చాలు. సింహం యొక్క గర్జన చుట్టూ ఉన్న, ఏమంటే కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి జంతువులకు కూడా భయాన్ని పుట్టిస్తుందట సింహం యొక్క గర్జన. స్తోత్ర. ఈ రోజున మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయా సందర్భములలో ఏమని ఆయన ఆరాధించబడి ఉన్నాడంటే, యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. సింహము అడవికి రాజైతే, మనం ఆరాధించే దేవుడు సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు. సర్వలోకానికి రాజు అయిన ఆయనను ఆరాధించే బిడ్డలు కూడా, ఏమండి సింహపు పిల్లలు ఆకలిగొంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించి వారికి ఏది కొదువుగా ఉండదు. ఆమేన్. ఆయన సింహమై ఉంటే, ఆయనను కలిగి ఉండి ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనము ఏమై ఉన్నామంటే, మనము సింహపు పిల్లలమై ఉన్నాం. బ్రతుకులో కలుగుతున్న, జీవితంలో కలుగుతున్నటువంటి పెను తుఫానుల వంటి శ్రమలకు, శోధనలకు ఎంత మాత్రం అడుగులు వెనక్కి వేయటానికి వీల్లేదు. ధైర్యము పొందుకొని, ధైర్యము చేత నిండుకొని దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. హల్లెలూయా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. తీరానికి చేరాలంటే ఆయన వైపు చూడాలంటే.
ఆయన వైపు చూస్తే ధైర్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. శ్రమగా మనకు కనబడదు, శోధన ఆ శోధనగా మనకు కనబడదు, ఇబ్బందులు మన కంటికి ఇబ్బందులుగా కనబడవు. దేవుడు ధైర్యము చేతనే ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఒత్నియేల్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటిదంటే సింహము. ఒత్నియేలు కూడా అలాగే బ్రతకగలిగాడు. తర్వాత కొన్ని అనుభవాలను మనం చూడగలిగితే ప్రియులారా, 10వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాను అంటే ఒత్నియేలు దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. ఈ పూట ఈ మాటలు వింటున్న వారులారా, ఈ కడవరి దినములలో, ఎంచ దినములలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరైనా అన్య భాషల మాటలాడుతున్నప్పుడు ఏమండి వెక్కిరించటము కానీ, వారు అలా ఎగురుతున్నారు ఇలా ఎగురుతున్నారని నవ్వుకోవటం కాదు ప్రియులారా, వారు దేవునిలో ఆనందిస్తున్నారనే అనుభవం నువ్వు తెలుసుకొని అట్టి అనుభవం నీవు కూడా పొందుకోవటానికి ప్రయాసపడాలి. అడగాలి, ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపండి నాయన, నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా అడగాలి. ప్రతి ఒక్కరూ చేయదగిన ప్రార్థన ఇది, ప్రతి ఒక్కరు ఆశించి చేయదగిన గొప్ప ప్రార్థన. ఏమండి, వరములన్నిటికీ మించిన వరం పరిశుద్ధాత్మ అనబడిన వరం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు కూడా నింపబడాలి. ఒత్నియేలు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. 9వ వచనంలో మనం చూడగలిగితే ఒత్నియేలు రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. అంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందడానికి, ఇశ్రాయేలీయులు రక్షణ పొంది విడుదల పొంది వారు బయటికి రావటానికి ఒత్నియేలు ఒక కారణమయ్యాడు. ఈ రాత్రి మాటలు వింటున్న వారులారా, నీవు ఇతరులకు రక్షణకు కారణముగా నీవు ఉండాలి. రక్షణ పొందటానికి నీవే ఒక దేవుని కొరకు వాడబడదగిన సాధనముగా, పాత్రగా నీవు ఉండాలి. నీ ద్వారా అనేకులు ప్రభును తెలుసుకునే విధంగా ఉండాలి. ప్రియులారా, మీ ఇంట్లో ఎంతమంది యేసు ప్రభును తెలియని వారు ఉన్నారు? మీ ఇళ్ళల్లో ఎంతమంది యేసు ప్రభుని ఎరగని వారు ఉన్నారు? ఎంతమంది దేవుని మందిరానికి రాని వారు ఉన్నారు? మరి వారందరి బాధ్యత నీది కాదా? వారందరూ రక్షణలోనికి నడిపించబడాల్సిన బాధ్యత నీది కాదా? నీవే ఒక ఒత్నియేలుగా బాధ్యతగా ఉండి ప్రతి ఒక్కరిని మొదటగా నీ ఇంట్లో ఎవరైనా రక్షణ పొందకపోతే, ప్రభును అంగీకరించకపోతే, యేసు ప్రభును స్వీకరించకపోతే దేవుని మాటలు చెప్పి వారికి దేవుని మాటలు నీ సాక్ష్యం తెలియజేసి వారిని రక్షణలోనికి నడిపించగలిగిన ఒక సాధనముగా నీవు ఉండాలి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలోనా, ఏ స్థలంలో నిలబడినా మొదటగా దేవుని మాటలు ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించే వారముగా మనం ఉండాలి. సత్యలోపు కొంతమందినైనా దేవుని యొద్దకు నడిపించే ఒక గుంపును మనం తయారు చేయగలి. మన ద్వారా ఎంతసేపు నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డల మంత్రానికి రావడం కాదు, నీ ద్వారా కొన్ని కుటుంబాలైన దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 11వ వచనం, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. ఒత్నియేలు ద్వారా దేశానికి నెమ్మది కలిగింది. ఒత్నియేలు ద్వారా దేశములో నెమ్మది ఏర్పరచబడింది. ఈ రోజున నీ ద్వారా నీ ఇంట్లో నెమ్మదా లేకపోతే గొడవ? ఒరే వీడు వచ్చినాడంటే ఖచ్చితంగా ఏదో ఒక గొడవలు పెడతాడు, వీళ్ళు వచ్చారంటే ఏదో ఒక కలహాలు రేపుతారు. ప్రజలు మన గురించి ఆ విధంగా అనుకుంటున్నారా? మన బ్రతుకులు ఎలా ఉండాలంటే నెమ్మది పరిచే అనుభవంలో మన బ్రతుకుని ఉండాలి.
నెమ్మదిని ఇవ్వగలిగిన స్థితిలో మన బ్రతుకులు ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యం చెబుతుంది. నీవే, నీ జీవితమే, నీ బ్రతుకే నెమ్మదికి కారణముగా ఉండాలి. నువ్వు మాటలాడినా, నీవు ప్రవర్తించినా 10 మందికి ప్రియులారా నీవు నెమ్మదినిచ్చేవాడుగా ఉండాలి. నీ ద్వారా కొంతమంది సంతోషంగా ఉండాలి. ఇదిగా మా బతుకులు ఇట్ట అవ్వడానికి వాడేనటి కారణం, మా బతుకులు కన్నీళ్లతో నిండిపోవడానికి వాడేనటి కారణం అన్న సాక్ష్యంలో మనం ఉండటానికి వెళ్ళలేదు. వాడిని ఎంతో నమ్మానండి, నిట్టానిలో నన్ను మోసం చేశాడండి, నన్ను ముంచాడండి, ఇదిగో ఈ రోజున నా బ్రతుకంతా కూడా ఈ రోజున ఏడుస్తున్నానండి ఆ వ్యక్తిని ద్వారా అన్న రీతిగా మన బ్రతుకులు ఉండటానికి నేను ఎప్పుడో మాట చెబుతూ ఉంటాను. మన ద్వారా ఏడ్చే వారిని కాదు సంపాదించుకోవాల్సింది, మన కోసం ఏడ్చే వారిని సంపాదించుకోవాలి. అర్థమైంది ఈ మాట? నీ వలన ఏడ్చే వారిని కాదు సంపాదించుకోవాల్సింది, నీ కోసం ఏడ్చే వారిని సంపాదించుకో. ఇలా నీ బ్రతుకు ఉండగలగాలి, ఇలా నీ జీవితం ఉండగలిగితే అదే గొప్ప సంతోషం, అదే గొప్ప దీవెనకరమైన జీవితం, అదే గొప్ప ధన్యతతో కూడుకునేటువంటి జీవితం. ఈరోజున నీ ద్వారా నీ ఇంటికి నెమ్మద లేకపోతే ఆ ఆందోళన ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉన్నావు? నీ పరిసరాలలో, నీ ఇంటిలో నీవు ఎలా ఉంటూ ఉన్నావు? దయచేసి గమనించండి. మనమే ఒక ఒత్తునియులుగా ప్రభు వలన స్థిరపరచబడాలి. దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒత్తునియులుగా మన బ్రతుకులను మనం మార్చుకోగలిగితే మన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్టి ఒత్తునియేలు మీద ఉన్న దేవుని కృప మన మీదను దేవుడు ఉంచి నడిపించును గాక.